దసరా ఉత్సవాల్లో భాగంగా నూతన గండి మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. దసరా వేడుకలకు ముందు పట్టణంలో బొడ్రాయి గ్రామదేవత వద్ద సొరకాయతో పూజలు నిర్వహించి అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న గండి మైసమ్మ స్థలములు పూర్వం 100 సంవత్సరాల కాలం నుండి ఓ బండరాయికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మైసమ్మ తల్లి ప్రదేశంలో ఉన్న బండరాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి సొరకాయను నరకడంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే ప్రదేశంలో నూతనంగా గండి మైసమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. పట్టణ పెద్దలు, గ్రామదేవత పూజారులు అయినటువంటి చిలివేరు వంశస్థులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా స్థల విషయంలో కొన్ని ఒడిదుడుకలను సామరస్యంగా పరిష్కరించుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నట్లు మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి అన్నారు. అశేష జనమోహినీ అరుణమాల్య భూషాం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మాగుమస్తు సూర్యః మా దీర్ఘావో మంత్రః ఆదిత్యవర్ణేతపదోది జాతో బృహస్పతిశ్చ బిల్వః మంచిగా మంచిగా అయ్యాకి అదైతే అంటే ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు కవర్ అయింది. నర్సంపేట పట్టణం ఎప్పుడైతే ఏర్పడదో ఆనాటి నుంచి దసరా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాంబాబు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.